మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మిశ్రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి అయితే మనం వచ్చినాము. సో ఈ రోజు తంగలపల్లి మండలం నేరేళ్ల గ్రామ శివారులనైతే ఆర్టీసీ బస్సు ఒక వ్యాను అయితే ఢీకొనడంతో కొంతమందికి అయితే స్వల్ప గాయాలయ్యాయి. అంటే తప్పింది, కొంచెం ప్రమాదం అయితే తప్పింది. కొంతమందికి గాయాలయ్యాయి కాబట్టి కొంతమందిని అయితే ఇక్కడికైతే తీసుకొచ్చారు. కొంతమందికి కొంచెం ఎక్కువ దెబ్బలు తగిలాయి, కొంతమందికి నార్మల్ చిన్న చిన్న దెబ్బలు తగిలాయి కాబట్టి అందరూ అంటే కొంచెం ప్రమాదం అయితే తప్పింది అని చెప్తే చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఉన్నారు చాలా మంది అయితే ఇంటికి వెళ్ళారంటే మనం లోపలికి వెళ్ళి కూడా మనం వాళ్ళని చూసే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు ఏమైంది, పెద్ద పెద్ద గాయాలు అయ్యాయి అని చెప్పేసి ఒకసారి మనం వెళ్ళి లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. మనతో మాట్లాడడానికి అయితే ప్రదీప్ నాయర్ ఉన్నారు. ఆ వ్యాన్ డ్రైవర్ వల్ల రిలేటివ్స్ అంట. ఒకసారి మనం అడుగుదాం అసలు ఏం జరిగింది, మరి ఎవరు తప్పు ఉందని చెప్పేసి మనం వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, అసలు ఏం జరిగింది చెప్పండి. मैडम देखो, हम लोग जनाराम को एक डिलीवरी करके आ रहे थे मॉर्निंग टाइम. हम लोग टिफिन भी नहीं कर रहे, वहाँ पे पानी पड़ रहा, बारिश आ रहा था. बस वाला पूरा राइट को टर्न करा, हम लोग लेफ्ट को टर्न करे, ला के बैक साइड से पूरा फेस को मार दिया. पूरा गाड़ी ऑपोजिट डायरेक्शन में हो गया. हम लोग हैदराबाद को जा रहे थे, ऑपोजिट डायरेक्शन भीमवाड़ा को हो गया. अब उन लोग आरटीसी वाला क्या कर रहे हैं, हमारे डैडी के ऊपर ही कंप्लेंट कर रहे, नो ड्रिंक एंड ड्राइव. मैं बोला एक बार मेडिकल चेकअप कर लो, मालूम पड़ जाता. वो एक बार मेडिकल चेकअप कराना बस. ఏ టైం కి అయింది యాక్సిడెంట్? మేబీ బిఫోర్ 2-3 అవర్స్. 2-3 అవుతుంది. ఆ టైంకి ఎంత మంది ఉన్నారు? मैं और मेरा फादर इन लॉ. ఓన్లీ ఇద్దరే ఉన్నారు. మీ ఫాదర్ ఇన్ లా మీరు ఇద్దరే ఉన్నారు. गाड़ी भी एम्प्टी था. అంటే మీకు ఏం కాలేదా? मैं पूरा गाड़ी का बाहर हो गया था. దుంకారు గాడిలోంచి మీరు బయటకు దుంకారు. ఓకే, ఇప్పుడైతే ఆయన లోపలనే ఉన్నాడు కాబట్టి కొంచెం బోన్ విరిగిందా? हाँ, बोन फ्रैक्चर है, सर को मार लगा, पैर को मार लगा, फिर कान कट गया, उसमें भी स्टिचेस आया, सब हुआ. अब वो गाड़ी भी फुल डैमेज हो गया. अब उसका कौन हम लोग को మొత్తం డ్యామేజ్ అయిపోయింది గాడి. फुल डैमेज. अब उसका रिपेयर कौन, వాళ్ళకి ఏం కాలేదా? अब वो नहीं मालूम मैडम. మీకేం తెలియదు. नहीं आया, बस ड्राइवर आया, इधर कुछ मार लगा बोल के चला गया. अब उन लोग हमारे पे कंप्लेंट करके गया, उन्होंने मेडिकल चेकअप कर लो, आपको मालूम पड़ जाता. हम लोग ड्रिंक किया है नहीं किया मालूम पड़ जाता. చూసారు కదండి, కొంతమందికి చిన్న చిన్న దెబ్బలు తాకడం వల్ల ఇక్కడికి వచ్చి చూపించుకొని అయితే ఇంటికి వెళ్ళారంట. అంటే నార్మల్ చిన్న చిన్న గాయాలు, అంటే ఇక మరీ పెద్ద యాక్సిడెంట్ కాదండి. ఇంకా దేవుడి దయ వలన అయితే వాళ్ళందరూ బ్రతికారు. అంటే వాళ్ళకి ఇంకా ఏమీ కాలేదు, దేవుడి దయ కృప ఉందని చెప్పేసి అయితే చెప్పుకోవచ్చు. ఇక కొంత వ్యాన్ డ్రైవర్ కి అయితే కొంచెం తీవ్ర గాయం అయితే అయ్యింది. సో మనం అయితే లోపల ఉన్నాం కాబట్టి చూసాం ఇందాక. అతనికి ఒక లెఫ్ట్ సైడ్ లో ఉన్న ఒక ఎముకనైతే విరిగిందంట, బ్లడ్ కూడా క్లాట్ అయిపోయి మనకు కారుతా ఉంది. సో అతన్ని ఇప్పుడు స్ట్రెచర్ పైన పడుకోబెట్టారు. ఇప్పుడు అతను మాట్లాడలేని పరిస్థితిలో ఉంది. సో ఇప్పుడు వర్షాకాలం కాబట్టి అక్కడ మూల ఉంటది కాబట్టి వర్షం వల్ల అది ఏర్పడలేదు అని చెప్పేసి అయితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళైతే అన్నారు. ఎందుకంటే వర్షం పడిందట, ఆ టైంలో అది స్పీడ్ గా ఇటు నుంచి ఒక వ్యాన్ స్పీడ్ వస్తుంది, అటు నుంచి ఒక బస్ అయితే స్పీడ్ మీద వచ్చి అది అనుకోకుండా ప్రమాదం అయితే జరిగింది. ఇప్పుడు అది కొంచెం ఇంకా భారీ ఎత్తున అయితే ఏం కాదని చెప్పేసి అయితే చెప్పుకోవచ్చు. కెమెరామెన్ రవితో నేను మిశ్రవంతి, సుమన్ టీవీ.